విజయవాడ తూర్పు నియోజకవర్గం కూటమి అభ్యర్థి గద్దె రామ్మోహన్ కు మద్దతుగా నందమూరి రామకృష్ణ ప్రచారం చేశారు. గద్దె రామ్మోహన్ తో కలిసి నగరంలో ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. గత 5 ఏళ్ల వైసీపీ రాక్షస పాలనలో రాష్ట్రం పాతాళంలోకి వెళ్లిపోయిందని, కూటమి ప్రభుత్వం వస్తేనే ప్రజల బతుకులు మారుతాయన్నారు రామకృష్ణ. చంద్రబాబు పాలనలో రాష్ట్రం మొదటి స్థానంలో నిలుస్తుందన్నారు. పేదవారి ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూడా నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీస్ అని చెప్పుకునే వ్యక్తి. ఇవాళ ఆయన సప్లై చేసిన కల్తీ మద్యం ద్వారా 5 లక్షల మంది మరణించారంటే ఏమాత్రం స్పందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఏ విధంగా నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని చెప్పి మీరు చెప్పుకోగలుగుతారు? ఇవాళ 35 లక్షల మంది హాస్పిటల్లో మృత్యువు కోసం ఎదురు చూస్తూ పడి ఉన్నారంటే అది నువ్వు సప్లై చేసిన కల్తీ మద్యం ద్వారానే. దీనికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలో ఏమాత్రం సమాధానం చెప్పకుండా పేదలంటే లెక్కలేనితనంగా నువ్వు ప్రవర్తిస్తూ మరలా వాళ్ళ ఓట్ల కోసం రకరకాల సాక్షి పత్రికల్లో ఉన్న ఆ ఎడిటర్లు రాసిచ్చే మాటలు చెప్పి మరలా వాళ్ళని మభ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనం చూస్తున్నాం 5 సంవత్సరాల ఈ రాక్షస పరిపాలన చూసాం. వైఎస్ఆర్సీపీ రాక్షస పరిపాలన చూసాం. ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడ్డారు. డెవలప్మెంట్ పోలేదు. మన రాష్ట్రం చాలా బ్యాడ్ స్టేజ్కి వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసాం. 5 సంవత్సరాల పరిపాలన చూసాం. భారతదేశం మొట్టమొదటి స్థానం అభివృద్ధిలో మొట్టమొదటి స్థానం ఉండేది మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రం. ఈనాడు మనం చూస్తున్నాం వెనకబడిపోయింది. నంబర్ లేని రాష్ట్రంలో మిగిలిపోయింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆఖరికి అడుకోవడానికి చెప్పకుండా లేకుండా చేశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ మన ఇక్కడ విజయవాడ ఈస్ట్ సభ్యులు గద్దె రామ్మోహన్ గారు, అలాగే పార్లమెంటు మరి అత్యంత మెజార్టీ చిన్ని గారు అత్యంత మెజార్టీ గెలిపించి మన బాధ్యత ఉంది. అభివృద్ధిని మనం తీసుకురావాలి.